రేపు ఆదివారం పౌర్ణమి రోజున మర్చిపోకుండా నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడేయండి. ఇలా పడేస్తే చాలండి, గంటలోనే మీ సుడి తిరుగుతుంది. అలానే కాకుండా మీ ఇంటి పరంగా కూడా బాగుంటుంది. అలానే మీ ఇంటి పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. నిమ్మకాయ అనేది చాలా చాలా శక్తివంతమైనది, చాలా పవర్ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున నిమ్మకాయ పరిహారం చేసుకుంటే తప్పకుండా ఫలితాలు వస్తాయని మనకు పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. నిమ్మకాయ మన జీవితాన్ని మార్చేస్తుందండి, మనకుండే చెడంతా కూడా తీసేస్తుందన్నమాట. అద్భుతమైన ఫలితాన్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు. అందుకే నిమ్మకాయతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం అనేది చేసుకోండి. ఇది తప్పకుండా ఏంటంటే కనుక మార్పుని తీసుకొస్తుంది. చాలా చాలా శక్తివంతమైన పరిహారం. రేపు మనకేంటంటే ఆదివారంతో కూడి పౌర్ణమి వస్తుంది కదా, అయితే ఈ పౌర్ణమికి చాలా శక్తి ఉంటుందని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. పౌర్ణమి ఆదివారం రావటం చాలా విశేషం అండి. అందుకే ఈరోజు మీరు ఏంటంటే కొన్ని నియమాలను పాటించుకుంటూ ఇప్పుడు చెప్పే ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోండి. ఇక మీ సుడి తిరిగి మీరు పట్టిందల్లా బంగారంలాగా మారటం, అలానే కాకుండా మీ జీవితం మారిపోయి మీ ఇంటి పరంగా మీకు బాగా కలిసి రావటం, ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు. చాలా చిన్న పరిహారమే, కాకపోతే ఫలితాలు ఎక్కువగా వస్తాయి. ఈ పరిహారానికి పెద్దగా మనం ఏంటంటే కనుక శ్రమించాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం కూడా అంతకంటే లేదనమాట. ఈజీగా చేసేసుకునే పరిహారాలని చెప్పుకోదగ్గ విషయం అనమాట అండి. అందుకే తప్పకుండా నిమ్మకాయ పరిహారం అనేది చేసుకోండి. ఇక రేపు పౌర్ణమి కాబట్టి ఉదయాన్నే లేవండి. సూర్యోదయానికి ముందే నిద్ర లేస్తే చాలా మంచిదండి. అలా నిద్ర లేవటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుందన్నమాట. అందుకే సూర్యోదయానికి ముందే నిద్ర లేచేసి ఇంటిని వాకిలి శుభ్రం చేసుకుని ఇంట్లో ఏంటంటే కనుక పసుపు నీళ్లు చల్లుకొని గుమ్మాలకు చక్కగా ఏంటంటే కనుక ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకోండి. ఖచ్చితంగా పెట్టాలి. అలా మీ గుమ్మం ఎంత చక్కగా ఉంటుందో, మీ వాకిలి ఎంత చక్కగా ఉంటుందో అంత చక్కగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆకర్షించబడుతుందన్నమాట. ఇలా చేసేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే కనుక వీలుంటే ఉదయం పూటే అండి 6 గంటల 7 గంటల సమయం ఉంటుంది కదా, అప్పుడు మనం స్నాన కార్యక్రమాలు చేసిన తర్వాత కొంతమందికి పౌర్ణమి అనుకూలించదు కదా, ప్రయాణాలు చేసే వాళ్ళకి కావచ్చు, లేదంటే కనుక కొంతమందికి పౌర్ణమి పడదని బాధపడతారు కదండి. అలాంటి వాళ్ళు ఒక నిమ్మకాయని తీసుకుని జేబులో పెట్టుకుని పౌర్ణమి గడియలు అయిపోయిన తర్వాత తల చుట్టూ 3 సార్లు తిప్పి ఆ నిమ్మకాయని పడేయండి. అలా పడేస్తే ఆ రోజు ఏర్పడే చెడు దోషాలు ఉంటాయి కదా, అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, మిమ్మల్ని బాధ పెట్టకుండా మీ నుంచి దూరం అయిపోతాయి అనమాట. అంటే ఆ రోజంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక స్నానం చేసే నీటిలో ఏంటంటే కనుక పసుపుని కలుపుకొని స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించండి. అలా ధరించిన తర్వాత ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క స్నానానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈ స్నానం అంటే ఈ విధంగా స్నానం చేస్తే మంచి ఫలితాలు కూడా వస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి స్నానానికి చాలా చాలా శక్తి ఉంటుందన్నమాట. స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించాలి. నల్లటి వస్త్రాలు ధరించకూడదు. నలుపు శనికి సంకేతం కాబట్టి జీవితంలో శని పెరుగుతుంది కానీ తగ్గదనమాట. ఇంకా ఈ విధంగా చేసేసుకొని మీ ఇంట్లో ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించండి. అంటే ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించాలి. మనకు 1వ తేదీ కూడా ఉంది కదండి, అంటే ఫిబ్రవరి 1 కదా. 1వ తేదీన మనం ఏది చేసుకున్నా కానీ మనకు నెలంతా కూడా చక్కగా కలిసి వస్తుందని నమ్ముతూ ఉంటాం కదా. అందుకే మీరు ఏం చేయనంటే కనుక ఈ 1వ తేదీన లక్ష్మీదేవిని దీపధూప నైవేద్యాలతో పూజ చేయండి. అలా చేస్తే చాలా మంచిది. అలా కుదరదండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే గుర్తుపెట్టుకొని నార్మల్గా ఇంట్లో డైలీ ఎలాగైతే దీపం పెట్టుకుంటారో అలానే స్నానం చేసి దీపం పెట్టుకోండి. అలా దీపం పెట్టిన తర్వాత ఏంటంటే కనుక చిన్న బెల్లం ముక్క కానీ అరటి పళ్ళను కానీ సమర్పించండి. దీపం ఒకటే పెట్టకూడదు కదండి. అందుకే ఏంటంటే ఆ దీపానికి ఏదైనా తోడుగా ఇలా అరటి పళ్ళు కానీ బెల్లం ముక్కని కానీ పెడితే ఆ తల్లి ప్రసాదంగా స్వీకరించి మనకు కావలసినంత అనుగ్రహాన్ని ఇస్తుందన్నమాట. కానీ ఇంట్లో ఏంటంటే దేవతల పటాలన్నీ క్లీన్ చేసుకొని చక్కగా పుష్పాలతో అలంకరించండి. కొబ్బరికాయ కొట్టడం, బెల్లం ముక్క సమర్పించడం, దీపారాధన చేసుకోవటం, అలానే కాకుండా ఈ నెలంతా కూడా మీకు బాగా కలిసి రావాలని సంకల్పం చెప్పుకోవటం. అలాగే కాకుండా మీరు దగ్గరలో ఉండే ఆలయానికి కూడా వెళ్ళొచ్చు. శివాలయానికి వెళ్ళొచ్చు, అమ్మవారి రూపంగా భావించే ఆలయాలు ఎక్కడికైనా సరే వెళ్ళొచ్చండి. ఎలా వెళ్ళినా కానీ ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. ఈ రోజు చేసుకునే ఈ యొక్క రోజు పూజ నెలంతా కూడా మనకు చక్కగా ఏంటంటే కనుక ఐశ్వర్యం, ఆనందాన్ని కూడా ఇస్తుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి తప్పనిసరిగా శుచిగా స్నాన కార్యక్రమాలు చేసి పూజ చేసుకోండి. ఆ తర్వాత ఈరోజు సండే అని చాలా మంది కూడా ఇంట్లో ఈ కూరలు వండుతారు కదా, అయితే మీ ఇంట్లో ఈ కూరల్ని వండుకోకండి. ఈ కూరల వల్ల మీకు నష్టం చేకూరుతుంది. ఈ కూరలు వండటం వల్ల ఏంటంటే కనుక ఇబ్బందులు ఏర్పడతాయండి. ఈ కూరలు ఏంటంటే చెప్పాలంటే ప్రమాదకరం. అంటే ఈ రోజుకు మాత్రమే, డైలీ వీటిని తినకూడదని చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే ఇంట్లో ఈ కూరలు ఈ రోజు వండుకోకూడదు. మనం సండే ఉంది కదా, ఏదైనా స్పెషల్గా తెచ్చుకొని చేసుకుందాము, చాలా రోజులు అవుతుంది కదా తినక అని తెచ్చుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే కనుక ముక్క లేకపోతే ముద్ద అసలు దిగదు. కొంతమందికి సండే ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు అంటే కొన్ని నాన్ వెజ్ ఐటమ్స్ తెచ్చుకుందామా అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఈరోజు పౌర్ణమి కదండి, అయితే వంకాయని తినకండి. అలానే కాకుండా నాన్ వెజ్ ఏ రూపంలో కూడా మనం తినకూడదనమాట. వంకాయ కూడా కష్టాన్ని తెచ్చి పెడుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక
ఈ పొట్లకాయలు కూడా మనకు కష్టాన్ని క్రియేట్ చేస్తాయన్నమాట. ఇంకా గుమ్మడికాయ అయితే చెప్పక్కర్లేదండి. అప్పుల పాలన చేసేస్తుంది. కాబట్టి గుమ్మడికాయని కూడా తినకపోవటమే బెటర్ అనమాట. ముల్లంగిని కూడా తినకండి. నాన్ వెజ్‌ని ఏంటంటే ఏ రూపంలో కూడా తినకూడదు. అది గుడ్లు కావచ్చు, అంటే గుడ్లు అంటే నార్మల్‌గా నాన్ వెజ్ అయితే కాదని చెప్తారు. కానీ తినకపోవటమే బెటర్ అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట. ఈ గుడ్లు కావచ్చు, చేపలు, పీతలు, రొయ్యలు అలానే కాకుండా పుట్టగొడుగులండి ముఖ్యంగా. మష్రూమ్స్ చాలా వరకు కూడా అందులో కావలసిన న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి కదా! అయితే వాటిని తినకండి. అవి పుట్ట మీద లభిస్తాయి కాబట్టి పుట్టగొడుగులను తినటం వల్ల మనకేంటంటే గనక మన అంటే జీవితంలో మనము అస్సలు కూడా ఎక్స్‌పెక్ట్ చేయనన్ని సమస్యలొస్తాయని పురాణాలలో చెప్పబడుతుంది. ఈరోజు ఏంటంటే వంకాయ కావచ్చు, అలానే కాకుండా ఈ బీరకాయ కూడా తినకూడదు, పొట్లకాయ తినకూడదు. అలానే మనము చూసుకుంటే ఇంకేంటంటే గనక ముల్లంగి, గుమ్మడికాయని తినకపోవటమే బెటర్ అనమాట. నాన్ వెజ్ పదార్థాలు ఏవి కూడా తినకూడదు. ఆదివారం కదా అని తెచ్చుకొని మరి మీరు గనక తింటే మీ ఇంట్లో మాత్రం కష్టాలు ఏర్పడతాయి. అప్పుల పాలైపోతారు. సంవత్సరం అంతా కూడా ఇబ్బంది పడతారండి. కాబట్టి తినకపోవటమే బెటర్ అని చెప్పుకోవచ్చు. వీటిని అవాయిడ్ చేసుకోండి. మరి ఏం తినాలంటే గనక ఈ ఒక రోజు తినకుండా మిగతా పదార్థాలు అంటే మిగతా కూరల్ని ఏవి తిన్నా పర్వాలేదండి. కానీ వీటిని తినకూడదు. ఆ తర్వాత ఈ పౌర్ణమి రోజు ఖచ్చితంగా మీరేంటంటే గనక ఇది తినాలి. ఏం చేసినా చేయకపోయినా ఇదైతే తినండి. ఈ నెలంతా కూడా మీకు బాగుంటుంది. జాతక దోషాలు, జాతక సమస్యలు, అనేక రకాల ఇబ్బందులు, బాధలు, సమస్యలన్నీ పోతాయి. బెల్లం పైన ఆవునేతిని పోసేసి చక్కగా అమ్మవారికి నివేదన చేసి ఆ తర్వాత ఎవరైతే దీన్ని స్వీకరిస్తారో ప్రసాదంగా అలాంటి వాళ్లకు మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు కూడా ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే బెల్లం పైన ఆవునేతిని పొయ్యండి. మరి మా దగ్గర ఆవు నెయ్యి లేదు కదండి అంటే గనక గుర్తుపెట్టుకోండి, తేనె ఉంటుంది కదా అందరిళ్ళల్లో, తేనెని పొయ్యండి. ఇవి ఏం చేస్తాయంటే గనక జాతక సమస్యలు, రాహుకేతు ప్రభావాలు కావచ్చు, తీవ్రమైన ఇబ్బందులు కావచ్చు, నష్టాలు కావచ్చు, కష్టాలు ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని మన జీవితంలోకి ప్రవేశించకుండా మన జాతక సమస్యలన్నీ కూడా తొలగిపోయేలాగా చేయడానికి బెల్లం అనేది ఉపయోగపడుతుంది. బెల్లం భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం కాబట్టి ఇలా బెల్లంతో పరిహారాలు చేసుకుంటే తప్పకుండా అవి సిద్ధిస్తాయని సిద్ధశాస్త్రంలో కూడా చెప్పబడుతుంది. అందుకే ఈరోజు పిల్లలు, పెద్దలు ఎవరైనా సరేనండి ఈ బెల్లాన్ని అయితే తినండి. అమ్మవారికి నివేదన చేసి ఎంత మంచి ఫలితాలు వస్తాయో మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట. ఇలా మీరు బెల్లం ఏంటంటే కాసేపు అమ్మవారి పటం ముందు ఉంచండి. వెంటనే ఇలా పెట్టి అలా తినేయకండి. కాసేపు ఉంచి ఇంకా తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. అంతేకాని ఇలా పెట్టి ఇలా తీసేసి తిన్నారనుకోండి, దానివల్ల ఎలాంటి ఫలితం అయితే రాదనమాట. నెల బాగా కలిసొచ్చి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ఆరోగ్యంగా ఉండాలన్నా, అనారోగ్య సమస్యలు తొలగిపోవాలన్నా, అలానే కాకుండా మీ జీవితంలో ఏర్పడుతున్న అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కదండి, అస్సలు కూడా ఎక్స్పెక్ట్ చేయని సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి కదా, వాటి నుంచి కూడా మీరు బయటపడతారనమాట. వాటి నుంచి కూడా మీరు బయటపడటానికి అయితే అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. బెల్లము ఒక శుద్ధి అయిన పదార్థం అండి. అది భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం అనమాట. అంటే మనం ఏమనుకుంటామంటే గనక బెల్లమే కదా అనుకుంటాం, కానీ ఆ బెల్లం వల్ల మనకు చాలా జరుగుతాయండి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ప్రయత్నించండి. ఆ తర్వాత ఈరోజు ఒక 2 నిమ్మకాయలను తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అయితే 2 నిమ్మకాయలను తీసుకోండి. ఇది ఎప్పుడైనా చేయొచ్చు, సమయం సందర్భం అంటూ ఏమీ లేదు. ఎప్పుడు చేసినా కానీ ఫలితాలు వస్తాయన్నమాట. 2 నిమ్మకాయలను తీసుకుంటారు కదా, తీసుకున్న తర్వాత ఒక నిమ్మకాయకి ఏంటంటే కుంకుమ పట్టించండి. ఏమీ లేదు, ఒక అర స్పూన్ కుంకుమ తీసుకొని నీళ్ళను పోసి అందులో నిమ్మకాయను వేసి తీయడమే, అంతే. అలా పట్టించండి. రెండోది ఏంటంటే కాటుక, అంటే ఈ మసి కావచ్చు, కాటుక కావచ్చు, నిమ్మకాయకు పట్టించాలన్నమాట. ఇవి 2 కూడా ఏంటంటే కుడి చేతిలో కానీ ఎడమ చేతిలో కానీ పట్టుకోండి. మీ వీలుని బట్టి మీరు ఏంటంటే కనుక ఎలాగైనా సరే పట్టొచ్చండి. ఇలాగే చెయ్యండి, అలాగే చెయ్యండి అని కాదు, ఎలా చేసామనేది కాదు, ఎంత భక్తితో చేసామనేది ముఖ్యమన్నమాట. ఇలా చేతిలో ఈ 2 కూడా, ఒకటి కుంకుమ, ఒకటి వచ్చేసి ఏంటంటే కనుక నిమ్మకాయ అండి, అంటే కాటుక పూసిన నిమ్మకాయ పట్టుకోండి. అలా పట్టేసిన తర్వాత ఇంట్లో అండి, మన ఇంట్లో అంతా కూడా తిరగాలన్నమాట. హాల్ కావచ్చు, బెడ్రూమ్ కావచ్చు, కిచెన్ కావచ్చు, అలానే కాకుండా మీకుండే ఇంటి చుట్టూ ప్లేస్ ఉంటుంది కదా కొంతమందికి, అలా ఒకవేళ ఇంటి చుట్టూ వీలుంటే ఇంటి చుట్టూ తిరగండి. వాష్రూమ్లోకి వెళ్ళకండి. మిగతా రూములు, గదులు ఉంటాయి కదా మనకు, 2 బెడ్రూమ్లు ఉంటే 2, ఒకటి ఉంటే ఒకటి, ఇంకా ఇంటి చుట్టూ ఇదంతా కూడా తిరగండి. ఇలా ఎందుకు చేయాలండి అని మీకు సందేహం రావచ్చండి. గుర్తుపెట్టుకోండి, మన ఇంటి పరంగా మనం ఎన్ని అనుభవిస్తామో అది మనకు మాత్రమే తెలుసు. ఈ నరదిష్టి ఉంటుంది కదా, ఈ నరదిష్టి వల్ల మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం కదండి. నరదిష్టి, చెడు దిష్టి, జనఘోష, నరఘోష, చాలా ఇబ్బందులు, నరకం అనుభవిస్తూ ఉంటాం కొన్నిసార్లు. ఆ నరకం నుంచి మనం బయటపడాలన్నా, అద్భుతమైన ఫలితాలను మనము అంటే పొందాలన్నా సరేనండి, ఈ నిమ్మకాయల పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది. అది కూడా గంటలోనే ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. ఇంట్లో ఎప్పుడు చూసినా కానీ అనారోగ్య సమస్యలు వస్తాయండి. ఎప్పుడు కూడా మేము ఆరోగ్యంగా ఉండమండి, ఎప్పుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు నిమ్మకాయని తీసుకొని ఇల్లంతా కూడా తిరిగేసి
వదిలేసి ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఆ నిమ్మకాయలను తీసుకెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో మీ ఇంటి నుంచి దూరంగా మీ ఇంటి ముందే పడేసుకోండి అని చెప్పట్లేదు. మీ ఇంటి నుండి ఏంటంటే గనక కొంచెం దూరంగా పడేశారనుకోండి మీకు అంత మంచి ఫలితం వస్తుందన్నమాట. అంత చక్కగా మీరు రిజల్ట్‌ని చూసి ఆశ్చర్యపోతారండి. చాలా చాలా శక్తివంతమైన పరిహారం. ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, బాధలు ఉన్నా, సమస్యలు ఉన్నా మీకు ఏదైనా సరే అంటే ఇబ్బంది కలుగుతుందనుకుంటారనుకోండి, అలాంటి వాళ్ళు కూడా ఈ పరిహారం చేయొచ్చు. మనము కుంకుమ నిమ్మకాయ పట్టిస్తాం కదా! అప్పుడు ఏంటంటే గనక అది చాలా పవర్‌ఫుల్‌గా మారుతుందండి. ఈ కుంకుమ అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. దురదృష్టాన్ని తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఎరుపు దిష్టి దోషాల కోసం ఉపయోగిస్తాం కాబట్టి ఎరుపు వల్ల మనకు మంచే జరుగుతుంది కానీ చెడైతే జరగదండి. ఈ నిమ్మకాయ ఏంటంటే చాలా చాలా పవర్‌ని కలిగుంటుంది. నిమ్మకాయ అతీత శక్తివంతమైనది కాబట్టి నిమ్మకాయ కుంకుమ కలుపుతున్నాం కావున అందులో ఒక తెలియని అంటే దైవశక్తి అనేది ఏర్పడుతుందన్నమాట. అలానే నలుపు చెడుకు సంకేతంగానే భావిస్తాం కదా, అంటే చెడు సమస్యను పోగొట్టడానికి ఉపయోగపడుతుందన్నమాట. అందుకే ఈ చెడు సమస్య పోవాలన్న ఇంటి పరంగా మనం చెప్పాం కదా, మనం అంటే గిట్టని వారు ఎవరైనా సరే మన ఇంటి మీద అండి చెడు ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు. మనం బాగుపడితే చూసి ఓర్వలేని వారు చాలామంది ఉంటారు. మన చుట్టే ఉంటూ ఉంటారు. మనని ఏంటంటే కనుక ఎప్పుడు కనిపెట్టుకొని ఉంటూ ఉంటారు. మనం ఎదిగినా వాళ్ళకి ఏంటంటే నచ్చదు. మనం బాగుపడ్డా కానీ వాళ్ళు చూసి ఇలా ఓర్వలేరు. అలానే కాకుండా ఈర్ష్య, కుళ్ళు, కుతంత్రాలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి మీరు బయటికి రావాలంటే ఈ పరిహారం అయితే మీకు చక్కగా సిద్ధిస్తుంది. చాలా చాలా మంచి రిజల్ట్ తెచ్చి పెడుతుందండి. అసలు వదులుకోకుండా చేసేసుకోండి, ఇంకా సరిపోతుందన్నమాట. ఆ తర్వాత ఇంకొకటండి ఇక్కడ చూసే విధంగా ఏంటంటే కనుక రాత్రి పడుకునేటప్పుడు అంటే పౌర్ణమి ఆదివారం కలిసి వచ్చింది కదా, కొంతమందికి అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయండి. అసలు కూడా వాళ్ళు ఏంటంటే ఆరోగ్యంగా ఉండరు. పైకి బాగానే కనిపిస్తారు కానీ లోపల పడే బాధలు ఏంటంటే కనుక వారికి మాత్రమే తెలుసుంటుంది. కొన్నిసార్లు ఏంటంటే ఈ చెడు కళలు కూడా వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా, ఈ కళల వల్ల కూడా చాలా సఫర్ అవుతూ ఉంటారు కదా. అయితే అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఇది కూడా చక్కగా సిద్ధిస్తుందన్నమాట. చాలా శక్తివంతమైనదని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే పౌర్ణమి రోజు రాత్రి పడుకునేటప్పుడు దిండు కింద ఇదొకటి పెట్టి పడుకొని తెల్లారి లేచిన తర్వాత అదేంటంటే తీసి పడేస్తే చాలండి. మీకేంటంటే ఈ చెడు కళలు అంటే భయంకరంగా వస్తాయి. కొంతమందికి ఏంటంటే కనుక కళలు ఎలా వస్తాయంటే అస్సలు కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరనమాట. అంత భయంకరమైన కళలు వస్తాయి. ఆ కళల వల్ల చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఆ కళల వల్ల ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా, అలా కళలు రాకుండా ఉండాలన్నా సరే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం మీకు అనుకూలిస్తుందన్నమాట. ఒక మానవ జీవితంలో ఏంటంటే ఎన్నో రకాల సమస్యలు, కష్టాలు క్రియేట్ అవుతూ ఉంటాయండి. కావాలని ఎవరు కోరి తెచ్చుకోరు కష్టాలు, కాకపోతే ఆటోమేటిక్గా అవి కళల రూపంలో వెంటాడుతూ ఉంటాయి. అలానే కాకుండా ఏదైనా సరే అంటే చెడు రూపంలో కూడా మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా, అలా పెట్టకుండా ఉండాలంటే మీరు గుర్తుపెట్టుకొని ఏం చేయనంటే కనుక నిమ్మకాయనే కావాలి, నిమ్మకాయనే తీసుకోండి. అంటే మీరు అనుకోవచ్చు నిమ్మకాయలు మనం మొత్తం అండి చెప్పాలంటే మనం చెప్పుకున్న పరిహారాలకు ఒకటి మీ దగ్గర పెట్టుకోమని ఫస్ట్ చెప్పడం జరిగింది కదా, ఎందుకంటే పౌర్ణమి అనుకూలించడానికి. ఆ పౌర్ణమి రోజు ఏర్పడే చెడు ఏదైతే ఉంటుందో అది తొలగిపోవటానికి పౌర్ణమి కొంతమందికి అనుకూలిస్తుంది, అనుకూలించదు. కాబట్టి ఒక నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకొని పౌర్ణమి తర్వాత పడేయండి. 2 నిమ్మకాయలు తీసుకొని పసుపు మనం కుంకుమ అలానే కాకుండా కాటుకను పట్టించి ఇంటికి దిష్టి తీయండి. మూడోది ఏంటంటే కనుక చెప్పాలంటే ఇప్పుడు చెప్పే పరిహారము రాత్రి పడుకునేటప్పుడు కళల్లో ఏదైనా సరే భయంకరంగా కనిపించినా, భయంకరంగా కళలు వస్తున్నాయని బాధపడుతున్నా, కళల వల్ల సఫర్ అయిపోతున్నా, అలానే కాకుండా అనారోగ్యం వెంటాడుతున్నా సరే, పైకి బాగానే ఉన్న లోపల అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఒక నిమ్మకాయ తీసుకోండి. ఈ పరిహారాలన్నిటికి కూడా ఏంటంటే కనుక నిమ్మకాయలండి గుర్తుపెట్టుకోండి ఇలా మనకు పసుపు రంగులో ఉండాలన్నమాట. గ్రీన్ కలర్లో ఉంటే అవి ఏం పెద్దగా పనిచేయవు, వాటి వల్ల ఏం రిజల్ట్ అయితే రాదనమాట. అందుకే పసుపు రంగులో ఉండే నిమ్మకాయని ఒకటే తీసుకోండి, చిన్నది తీసుకోండి. తీసుకున్న తర్వాత దాన్ని కుడి చేతిలో పట్టుకొని మీకు కళలు రాకూడదు, కళల నుంచి మీకు విముక్తి కలగాలి, కళల నుంచి మీకు ఏంటంటే కనుక ఇలా విముక్తి కలిగించుకోవాలని చెప్పేసి చక్కగా దాన్ని ఏం చేయండి అంటే కనుక మీ దిండి కింద పెట్టి పడుకోండి. దిండి కింద పెట్టి పడుకున్నట్టు ఎవరికి చెప్పకండి, మీలో మాత్రమే మీరు దాచుకోండి, ఇంక వదిలేయండి. దిండి కింద పెట్టి పడుకొని తెల్లారి లేచిన తర్వాత దాన్ని 11 సార్లు తల చుట్టూ తిప్పి మీ ఇంటి నుంచి కొంచెం బయట రోడ్డు మీద కావచ్చు, లేదంటే కొంచెం బయటికి వచ్చి ఎడమకాలి మడమ కింద పెట్టి తొక్కేస్తే అక్కడికక్కడే కళలు ఆగిపోతాయి. కళల నుంచి మీకు విముక్తి కలుగుతుంది. కళలు అనేవి మళ్ళీ మీ జీవితంలోకి రాకుండా, కళలు ఏర్పడకుండా ఈ పౌర్ణమి వచ్చినా మీకు బాగుండటానికి, అనారోగ్య సమస్యలు తొలగిపోవటానికి, ఎవరైనా సరే ఏదైనా చెడు ప్రయోగం చేయించినా, లేదంటే మనమే బై మిస్టేక్లో అండి ఎవరైనా మంచి చెడు తీయించుకొని మంచి చేయించుకొని వస్తున్నా సరే మనం ఎదురు వెళ్ళినా కానీ మనకు తాకుతూ ఉంటుంది కదా కొన్నిసార్లు. అలానే గాలి రూపంలో కూడా మనకి ఏంటంటే ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది కదా, అలాంటి ఇబ్బంది నుంచి కూడా మీరు బయటపడటానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అయితే ఉపయోగపడుతుందన్నమాట. ఈ పౌర్ణమి రోజు ఖచ్చితంగా చేసుకోండి. ఈ మాఘ పౌర్ణిమ ఏంటంటే కనుక చాలా చాలా శక్తివంతమైనదండి, చాలా పవర్ఫుల్ అనమాట. ఈ పౌర్ణమి రోజున మీరు ఏది చేసినా చేయకపోయినా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని లక్ష్మీ కటాక్షాన్ని పొంది ఈ నెలంతా కూడా మీకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా నెల బాగుండాలి, నెలలో ఇబ్బందులు ఉండకూడదు, ఈ నెల ఎంత కూడా మాకు అనుకూలించాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు అయితే మనం చెప్పిన ఈ చిన్న చిన్న పరిహారాలు చేయండి. అలా చేస్తేనే ఈ నెలంతా కూడా చక్కగా మీకు కలిసి వస్తుంది, ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. అలానే కాకుండా మీ జీవితం పూర్తిగా మారిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది.